మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ లివర్ మనకి ఇండియాలో అయ్యేది ఆల్కహాల్ తోటి. మోర్ దెన్ 50% మనకి సిరాసిస్ మనకు ఇండియాలో చూసేది ఆల్కహాల్ డిపెండెంట్. అంటే ఎవరైతే ఆల్కహాల్ ఎక్కువ మాత్రంలో కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళలో వస్తూ ఉంటుంది. ఇది కాకుండా సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్స్. కొన్ని హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ అనేటివి ఉంటాయి. దీస్ విల్ కాజ్ క్రానిక్ లివర్ డిసీజెస్. అంటే మెల్లిమెల్లిగా లివర్ని డ్యామేజ్ చేసి వాళ్ళల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో జెనెటిక్స్ అనేది ఓన్లీ కొంచెం ఒక 10% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ లివర్ డిజార్డర్స్లోనే ఇంపార్టెంట్. మిగతావన్నీ ఆల్కహాల్, లేకపోతే మనకి ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఇప్పుడు ఇండియాలో ఇంక్రీజ్ అయ్యేది ఏంటి అని అంటే, ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే మనకున్న పాపులేషన్లో చాలామంది డయాబెటిక్స్ ఉంటారు. సో డయాబెటిక్స్ ఎవరైతే అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయో, వెయిట్ ఎక్కువగా ఉన్నారో, వీళ్ళల్లో ఫ్యాటీ లివర్ రావడము, దీంతో మనకి లివర్ ఖరాబ్ కావడం అనేది జరుగుతుంది. అదే సేమ్ థింగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా, F1 ఫైబ్రోసిస్, F2 ఫైబ్రోసిస్, F3 ఫైబ్రోసిస్, F4 ఫైబ్రోసిస్. సో ఈ F1 F2లో ఉన్నప్పుడు ఏంటి అని అంటే, మనకు డ్యామేజ్ అవుతున్న లివర్ ఎందువలన డ్యామేజ్ అవుతుందో తెలుసుకుంటే దాన్ని తక్కువ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఆల్కహాల్ బంద్ చేసి కరెక్ట్గా ఫుడ్ తీసుకోవడము, లేకపోతే కరెక్ట్గా లైఫ్ స్టైల్ సరి చేసుకోవడము, ఇవన్నీ ఉంటాయంటే రివర్స్ అయిపోతుంది, బెటర్ అయిపోతారు కంప్లీట్గా. లేదు ఇప్పుడు F1 F2 ఫైబ్రోసిస్లో వాళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అంటే ఓవరాల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఆ లివర్ అనేది సిరోసిస్ అనే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లాంటి ఈ స్టేజ్ త్రూనే పోతుంది. ఒకటేసారి ఒకరోజు మంచి ఉండే లివర్ సెకండ్ డే ఖరాబ్ కావడం అనేది జరగదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్. ఇట్ టేక్స్ అట్లీస్ట్ కొన్ని సంవత్సరాలు అవుతుంది ఈ పర్మనెంట్ డ్యామేజ్కి వెళ్ళడానికి. సో మనం ఏంటి అంటే చాలాసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫ్యాటీ లివరే ఉంది, మీకేం సిమ్టమ్స్ ఉండవు. మీరు అన్లెస్ అండ్ అంటిల్ మీరు స్కాన్ చేసి చెక్ చేసుకుంటేనే మీకు సిమ్టమ్స్ కనబడతా ఉంటాయి. ఏం లేదు, ఫస్ట్ మనకి లైఫ్ స్టైల్ అనేది కరెక్ట్ చేసుకోండి. లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాలంటే 2 things, డయట్ ఒకటి అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఒకటి. డయట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే, మనకు ఫుడ్ కరెక్ట్గా టైంకి తింటున్నామా లేదా, ఎట్లాంటి ఫుడ్ తింటున్నాము. సో మెయిన్లీ హైజీనిక్ ఫుడ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈక్వల్ ప్రపోర్షన్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేది ఇంపార్టెంట్. అంతేగాని బయటకు పోయి మీరు ఈ బర్గర్స్ తినడము, పిజ్జాలు తినడము, విచ్ హ్యాస్ అ హై ఫ్యాట్ కంటెంట్, విచ్ హ్యాస్ అ హై ప్రాసెస్డ్ ఫుడ్ ఇంటేక్, ఇట్లాంటి దాంతో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెకండ్ థింగ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆఫీస్ గోయింగ్ క్రౌడ్ ఉంది, ఆల్మోస్ట్ 8 to 12 hours పని చేయడం జరుగుతుంది. ఒకటే చైర్లో కూర్చొని రోజంతా ఏం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, దాంతో ఈ లైఫ్ స్టైల్ తోటి ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఇది కావడము, లేకపోతే ఫ్యాటీ లివర్లో కావడం, ఇవన్నీ దాంతో అవుతూ ఉంటాయి. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సో అట్లీస్ట్ ఒక ½ an hour ఆర్ 40 minutes ఆఫ్ ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే వాకింగో, లేకపోతే జాగింగో, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇలాంటివి ఏవో ఒక ఏరోబిక్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ 4 to 5 days a week. ప్రతిరోజు అవసరం లేదు, 4 to 5 days సరిపోతుంది. లేదు అని అంటే ఇప్పుడు టైం లేని వాళ్ళకి, ఎక్కువసేపు ఆఫీస్లో కూర్చునే వాళ్ళకి అట్లీస్ట్ ఒక 2 hours ఒకసారి లేచి ఒక 10 minutes 15 minutes వాకింగ్ చేయడము, ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పడితే సరిపోతుంది. అండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేటివి తక్కువ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటితోటి కూడా మనకు తెలియకుండా ఈ ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ అనేటివి రావడం, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.